హెటిరో ట్రైడెంట్ సంస్థలు కేవలం భూ కేటాయింపులకు ప్రతిఫలంగానే ముడుపులను పెట్టుబడుల రూపంలో జగన్ కంపెనీలో పెట్టాయని సిబిఐ ఛార్జిషీట్లో స్పష్టం చేసింది. జడ్చర్ల సెజ్లో 75 ఎకరాల కేటాయింపు తర్వాత జరిగిన పెట్టుబడుల వ్యవహారాన్ని పరిశీలించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసీ ఇదే అంశాన్ని ధృవీకరించిందని పేర్కొంది. ఈ కంపెనీలు అప్పుల్లో నష్టాల్లో ఉన్న ఫార్మా రంగం కాకుండా ఇతర గ్రూపుల్లో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని ఆర్ఓసీ స్పష్టం చేసినట్లు సిబిఐ తన అనుబంధ ఛార్జిషీట్లో వెల్లడించింది. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన తొలి అభియోగ పత్రానికి అనుబంధంగా రెండో అనుబంధ ఛార్జ్షీట్లో జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ఫ్రాలలో హెటిరో, ట్రైడెంట్ పెట్టుబడుల్లో ఆర్ఓసీ వెల్లడించిన లోపాలను సిబిఐ వివరించింది. బోర్డు సమావేశానికి హాజరైన డైరెక్టర్ల వివరాలు హాజరు పట్టీలో లేకపోవడం, వాటా విలువ లెక్కింపులో శాస్త్రీయత లేకపోవడాన్ని వెల్లడించింది. హెటిరో డ్రగ్స్, ల్యాబ్స్, హెల్త్ కేర్ 17,25,00,000 పెట్టుబడులు పెట్టాయి. హెటిరో డ్రగ్స్ జగతిలో 5,25,00,000, జననీలో 1,05,00,000 పెట్టుబడులు పెట్టిందని తెలిపింది. 2006 నాటికి హెటిరో డ్రగ్స్ లో సర్దుబాటు నిల్వలు 182 కోట్ల రూపాయలు ఉండగా వర్కింగ్ క్యాపిటల్ గా 234 కోట్ల రూపాయలు ఉండిపోయాయని స్పష్టం చేసింది. 2006 జూలైలో 144 కోట్ల రూపాయలు నష్టంలో ఉందని పేర్కొంది. కంపెనీకి లిక్విడిటీ అవసరం ఉండగా తమకు సంబంధం లేని కంపెనీల్లో 6,75,00,000 పెట్టుబడి పెట్టడంలో సదుద్దేశం లేదని పేర్కొంది. 2007లో పెట్టుబడులు పెట్టగా 7 నెలల తర్వాత వాటాల కేటాయింపు జరిగిందని తెలిపింది. ఇవి కంపెనీ చట్టంలో 209 సెక్షన్కు విరుద్ధంగా ఉందని పేర్కొంది. హెటిరో ల్యాబ్స్ 8 కోట్ల రూపాయలను జననీలోనూ, 1,50,00,000 జగతిలో పెట్టుబడులు పెట్టిందని వెల్లడించింది. 2006లో 92 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్న ఈ కంపెనీలు నగదు నిలవలేక సతమతమవుతుంటే జగన్ కంపెనీల్లో పెట్టిన 9,50,00,000 పెట్టుబడులు సదుద్దేశంతో పెట్టినవిగా పరిగణించలేమని పేర్కొంది. హెటిరో హెల్త్ కేర్ ₹1,00,00,000, ట్రైడెంట్ 7 కోట్ల రూపాయలు జైతిలో పెట్టిన పెట్టుబడి సదుద్దేశంతో కాదని సిబిఐ పేర్కొంది. ఉన్న ఆర్థిక వనరుల కంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకమని వెల్లడించింది. జగతి, జననీ ఆడిటర్లు చెప్పినట్టుగా వాటాల ధరలు నిర్ణయించడంలో సహేతుకత లేదని తెలిపింది. కార్మలేషియా జగతిలో కేవలం 73 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే 70% వాటాలు దక్కాయని, హెటిరో, ట్రైడెంట్ వంటి పలు కంపెనీలు 1,173 కోట్లు పెట్టుబడి పెట్టినా 30% వాటాలు మాత్రమే దక్కాయని పేర్కొంది. నిత్యానంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తరచూ క్యాంపు కార్యాలయంలో వైఎస్ ను కలిసేవారని, వీరు జగన్ కు లబ్ధి చేకూర్చేవారని స్పష్టమైనట్లు సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది.